మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనము. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. దేవుని బిడ్డ, ఆరిపోయిన జీవితంలో నీవు ఉంటున్నావేమో. నిన్ను దేవుడు వెలిగించేవాడుగా ఉంటున్నాడని తెలుసుకోవాలా. దేవుని బిడ్డ, నీ జీవితం చీకటిలో కొనసాగిస్తూ ఉంటున్నావేమో. దేవుడు నీ చీకటిని వెలుగుగా చేయబోతున్నాడు. దేవుని బిడ్డ, నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇదే సరి అయిన సమయం. ఆరిపోయిన నీ ఆత్మను, ఆరిపోయిన నీ జీవితాన్ని దేవుడు వెలిగించేవాడే ఉంటున్నాడు. నీ దీపాన్ని దేవుడే వెలిగించేవాడే ఉంటున్నాడు. నీ చీకటి జీవితంలో నడుస్తున్న నీ ప్రయాణాన్ని వెలుగులోకి తీసుకు వెళ్ళే దేవుడే ఉంటున్నాడు. దేవుని బిడ్డ, విశ్వసించి ఆయన దగ్గర మొరపెట్టు. ప్రభువా, నా దీపాన్ని వెలిగించు. ప్రభువా, నా జీవితం చీకటిలో నడుస్తుంది, వెలుగుగా నీ ఒక్కడివే నన్ను చేయగలవని విశ్వసించి ప్రార్థించినట్లయితే నీ జీవితాన్ని వెలుగులో నడిపించేవాడే ఉంటున్నాడు. దేవుని ఆత్మచేత నడిపించేవాడే ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి ఆత్మలను వెలిగించుకోవాలని, చీకటిలో నుంచి వెలుగులోకి రావాలని, దేవుని చేత మీరందరూ కూడా నడిపించబడాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఎవరి దీపాలైతే, ఎవరి ఆత్మలైతే ఆరిపోయి ఉంటున్నాయో వారి దీపములను వెలిగించువాడవు నీవే అని సెలవిచ్చావయ్యా. తండ్రి, ఎవరి జీవితాలైతేనన్నా చీకటిలో కొనసాగిస్తున్నారో వారి జీవితాలను వెలుగులో కొనసాగించే బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, నీవేనా తండ్రి ఆరిపోయిన జీవితాలను వెలిగించమని, చీకటిలో ఉంటున్న జీవితాలను వెలుగులోకి తీసుకురమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.